అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గత 2 రోజులుగా మా మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారు అలానే అంబటి రాంబాబు గారి ఇళ్ల మీద జరుగుతున్న దాడిని మనం చూసినట్లయితే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అనేది సామాన్య ప్రజలకు కూడా డౌట్ వస్తుందండి. అంటే ఈ రోజున రాజకీయంగా ఎదుర్కోవడం మానేసి, రాజకీయంగా సమాధానం చెప్పడం మానేసి, ఈ రోజున ఎవరైతే మంత్రులు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, నిలదీస్తున్నారో, వారికి ధీటుగా సమాధానం చెప్తున్నారో, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి ఇళ్ల మీద, వాళ్ళ ఆస్తుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఈ దాడిని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆ దాడి చేసిన విధానం చూసినా, ఆ దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఉపయోగించిన పరికరాలు చూసినా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలా లేదండి, ఏదో బీహార్లా అక్కడ ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటారు కదా, యుద్ధాలు చేసుకుంటున్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన బాటిల్స్లో పెట్రోలు యాసిడ్ కలిపి ఆ ఇళ్ల మీద కిసరడం, రాళ్ళతో కొట్టడం. అక్కడ ఆ గ్లాస్ ఉందండి, నిజంగా అది చాలా థిక్గా ఉంది. అంత థిక్గా ఉన్న గ్లాసుని పగలగొట్టాలి అంటే వాళ్ళు ఎన్ని రాళ్ళు విసిరితే ఆ గ్లాస్ పగిలిందన్నది మనం ఆలోచన చేయాలి. కర్రలతో దాడి చేయడం అంటే నిజంగా ఈ సంస్కృతి ఈ గతంలో మరి ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఈ విధంగా ఇళ్ల మీద దాడి చేయడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యుల మీదకి రావడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. మరి కొత్తగా ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వమే. ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మహిళలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి భయంకరమైన భాషా పదజాలం వాడడం, అలానే వాళ్ళే మరి ముందుగా వచ్చి ఇంటి మీద దాడి చేయడం అనేది ఇక్కడ చూసాము. అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర కూడా చూసాం. అంటే నిజంగా ఈ రోజున ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే పోలీసులే దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీడియోస్ చూసినా, అక్కడ వీడియోస్ చూసినా ఈ పోలీసులు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల కన్నా దారుణంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎక్కడా కూడా ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళ వల్ల ఇక్కడ ఇబ్బంది పడతారు, వీళ్ళని కంట్రోల్ చేయాలనే ఆలోచన కానీ ఏమీ లేకుండా వాళ్ళతో కలిసి వాళ్ళతో కుమ్మక్కై ఇదంతా కూడా పక్కా ప్లాన్ అండి. పక్కా ప్లాన్తోనే వచ్చారు. ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటి అన్న ఆలోచన చేస్తే నిన్న మొన్నటి వరకు తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డూని ఎంతగా వీళ్ళు అపవిత్రం అయిపోయింది, అందులో ఏవో యానిమల్స్ ఫ్యాట్ ఉంది, అది ఇది అని చెప్పి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజున దానికి ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి. దానికోసం ఈ రోజున మా మాజీ మంత్రుల మీదన ఈ విధంగా దాడి చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే మరి మా మాజీ మంత్రులు ఉన్నారో, జోగి రమేష్ గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, వీరు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి కష్టంగా ఉన్నాయి. అంటే వాళ్ళని ప్రశ్నిస్తున్న విధానం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళకి వీలుగా లేదు. కాబట్టి ఈ రోజున ఏ విధంగా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి. నిన్న మొన్నటి వరకు కూడా మరి జోగి రమేష్ గారిని దాదాపు 3 నెలల కాలం ఆయన్ని జైల్లో నిర్బంధించారు, అక్రమ కేసులు పెట్టారు, నిరూపణ లేవు, ఏమీ లేవు, ఆధారాలు లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టేస్తున్నారు. అలానే జోగి రమేష్ గారి అబ్బాయి రాజీవ్ని కూడా అకారణంగా జైలు పాలు చేశారు. ఇంత చేసినా కూడా వాళ్ళకి సంతృప్తి అనేది జరగలేదు కనుక మళ్ళీ ఏ విధంగా వాళ్ళ కక్ష సాధించాలి అని వాళ్ళ టీడీపీ నాయకులు, కొంత గూండాలుగా ఉన్నవాళ్ళు, రౌడీలుగా ఉన్నవాళ్ళు వచ్చి ఇళ్ల మీద దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంస్కృతికి వీళ్ళు తెరలేపుతున్నారు. ఇలాంటి తెరలేపడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మేము వాళ్ళకి చెప్తున్నాము. మరి హోంమంత్రి గారు ఉన్నారు అనిత గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇలాంటి దాడులను ఎక్కడ ఖండించట్లేదు, కనీసం వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు, పోలీసులకి ఆదేశాలు ఇవ్వట్లేదు. మరి ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజానీకం ఈ రోజున భయాందోళనకు గురవుతున్నారు.
దానికి కారణం వీళ్ళ ప్రవర్తన అని ప్రజలందరూ కూడా అర్థమవుతుందండి. దయచేసి వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పాలని చెప్పేసి వైసీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి.